ప్రతీది గూడా రూపాయితో ముడిపడిందనమాట. ఏం పని చేయాలన్నా సరే డబ్బులు గావాలి. అవునా కాదా? మరి ఇప్పుడున్న పొజిషన్‌లో మనం మనిషి అనుగుణంగా బ్రతకాలి అంటే మినిమమ్ ₹1,00,000 లేనిది మనం అనుకూలంగా బతకలేము. ఎందుకంటే వచ్చే 10,000, 15,000, 20,000, 30,000 కేవలం పూట గడుస్తది. కానీ భవిష్యత్తు అనేది అందులోకి రాదు. అవునా కాదా? కాబట్టి మరి ఇప్పుడున్న పొజిషన్ మనం ₹1,00,000 సంపాదించాలి అంటే ఏం జాబ్ చేస్తే మనకు ₹1,00,000 జీతం వస్తది? ఒకసారి ఆలోచన చేయండి. అసలు మనకు పర్ మంత్ 1,00,000 ఇచ్చి జాబ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అసలు? ఎంత పెద్ద హైర్ స్టడీ చేయాలి? ఇంకో విషయం ఏంటంటే 1,00,000 కావాలి అంటే దేశం దాటిపోవాలి. ఇప్పుడున్న చదువులకు, ఇప్పుడున్న కోర్సులకు ₹1,00,000 జీతం ఇచ్చి ఇండియాలో ఎవరిస్తారు మనకి? 1,00,000 కావాలంటే ఏం చేస్తారు? దేశం దాటిపోతారు. కానీ మన ఇండియాలోనే ఉంటూ నెలకు ₹1,00,000 సంపాదించే ప్లాట్‌ఫార్మ్ ఇంకోటుంది. ఇంకో రూట్ ఉందన్నమాట. ఏంటిదదంటే బిజినెస్. ఏందది? బిజినెస్. బిజినెస్ చేస్తే ఖచ్చితంగా నెలకి 1,00,000 ఏంది 1,00,000 పైన సంపాదించొచ్చు. వ్యాపారం చేసుకుంటే. కానీ ఈ ప్రపంచం మొత్తంలో గూడా మనకి వ్యాపారాలనేవి 2 రకాలు. నంబర్ 1 వ్యాపారం ఏందంటే ట్రెడిషనల్ వ్యాపారం. రెండోదేందంటే నెట్‌వర్క్ వ్యాపారం. నంబర్ 1 ట్రెడిషనల్ బిజినెస్. రెండోది నెట్‌వర్క్ బిజినెస్. ఓకేనా? మరి ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి సార్ అంటే చెప్తా వినండి. అంటే పెట్టుబడితో కూడుకున్న వ్యాపారం. పెట్టుబడితో కూడుకున్న ఏ వ్యాపారమైనా సరే అది మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకొస్తది. ట్రెడిషనల్ బిజినెస్ కిందకొస్తదనమాట. మరి ట్రెడిషనల్ బిజినెస్ జేయాలంటే మనకేం గావాలి? పెట్టుబడి లక్షల్లో గావాలి. రూ. 1,00,000 మనకు లాభం రావాలంటే పర్ మంత్ ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టాలి? ఒకసారి ఆలోచన జేయండి. మరి రిస్క్ ఎక్కువ. ఎందుకు? ఈరోజు గనక మనం చిన్న బజ్జీల బండి పెట్టినా సరే మంది బాగా రన్ అవుతుందంటే మనలాంటి బజ్జీల బండి షాపే పక్కన ఇంకోటి పెడతారు. కాంపిటీషన్ ఎక్కువ. పెట్టుబడి రిస్క్ ఎక్కువ. అదే విధంగా ఈ బిజినెస్ జేయాలంటే కేవలం ధనవంతులు మాత్రమే జేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ వ్యాపారాలు చేయలేరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు గనక ఒక 5,00,000, 10,00,000 పెట్టుబడి తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి మనం వ్యాపారం చేస్తే కర్మగాలి అది లాస్‌లో ఉందంటే గనక లక్షలు నష్టపోతాం. కాబట్టి ట్రెడిషనల్ బిజినెస్ చేయాలంటే చాలా రిస్క్ ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, లక్షల్లో కూడా నష్టపోయే అవకాశం ఉంది. భగవంతుడు పుణ్యమా అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక నార్మల్ మనిషి పెట్టుబడి లేకుండా చేసే ఇంకో వ్యాపారం ఉంది. అదే నెట్‌వర్క్ వ్యాపారం. నెట్‌వర్క్ బిజినెస్. ఈ నెట్‌వర్క్ బిజినెస్ అనేది 2016 నుంచే బాగా రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుందంటే దీనికి పెట్టుబడి అవసరం లేదు. ఓకేనా? చదువు అవసరం లేదు. ఏజ్ అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా పెట్టుబడి అవసరం లేదు. ఇయాల 30,000 సాలరీ రావాలంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ ఏజ్ ఎంత? అని అడుగుతారు. కాబట్టి ఇక్కడ మన ఈ వ్యాపారం చేయాలంటే మనకి ఏజ్‌లు ఏమైనా ఉన్నాయా? అవసరం లేదు. చదువు చెప్పానుగా 30,000, 40,000 జీతం అంటే చదువులు పెద్ద చదువులు చదవాల. 10కు డిగ్రీలకు 20,000, 30,000, 40,000 జీతం ఇచ్చే ఉద్యోగాలు ఏడున్నాయి బయట. 10,000, 15,000 అంటే గగనం ఉంది. మరి ఈ బిజినెస్ చేయాలంటే చదువు గూడా అవసరం లేదు పెద్దగా. ఇక నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇలా టీ కొట్టు పెట్టినా సరే పాలెంత కలపాలి, చక్కెర ఎంత కలపాలి, ఆ! అదేవిధంగా చాపత్త ఎంత కప్పాలని చెప్పి ఎక్స్‌పీరియన్స్ కావాలి. కానీ ఈ బిజినెస్ చేయాలంటే ఎక్స్‌పీరియన్స్ కూడా 1% అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు ఇక ఫైనల్‌గా పెట్టుబడి. ఈ బిజినెస్ చేయాలంటే మనకేం అవసరం లేదు ఇంకోటి పెట్టుబడి కూడా అవసరం లేదనమాట. ఓకేనా? మళ్ళీ కాకపోతే ఇంకోటి ఒకటుండాలి నమ్మకం. ఈ వ్యాపారాన్ని జేయడానికి పెట్టుబడి అవసరం లేదు కాబట్టి, నమ్మకం అనేది గనక మనం పెట్టుకొని ఈ బిజినెస్ గనక చేస్తే నెట్‌వర్క్ ఇండస్ట్రీ పెట్టుబడి వ్యాపారాల కంటే మనకి లాభాలెక్కువొస్తాయి. అంత దమ్ముంటది ఈ నెట్‌వర్క్ ఫీల్డ్‌లో. ఓకేనా? రైట్. మరి అలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ మా సక్సెస్ జర్నీ చాలా, 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 చాలా ఉన్నాయి. ఓకేనా? అన్ని కంపెనీలు ఎన్నైతే ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో, అన్ని కంపెనీలను 1 ఇయర్ వరకు స్టడీ జేసి, ఆ కంపెనీలు మొత్తం జల్లెడబట్టి, ఒక 4 పాయింట్లు నోట్ జేసుకొని, గత 4 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి డే ఫస్ట్ నుంచే హైయర్ బైరర్ ఇస్తూ సెలబ్రిటీలు ప్రమోట్ జేసిన కంపెనీయే మన మాస్ సక్సెస్ జర్నీ కంపెనీ. ఓకేనా? ఓవరాల్‌గా మన కంపెనీ ప్లాన్ స్టార్ట్ జేస్తానికి ఇండియాలో ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అవన్నీ స్టడీ జేసినాం.
కంపెనీ పేర్లొద్దు గానీ, అన్ని కంపెనీలు స్టడీ జేసినాం. అంటే దాని నాడి పట్టుకోవాలి. జనానికి ఏం కావాలో అది మనం ఇయ్యాలి. ఆ ప్రకారంగా 1 ఇయర్ మొత్తం స్టడీ చేసేసి డే ఫస్ట్ నుంచే హైయర్ బైనరీ సాదా సీదా ఇన్‌కమ్ కాదు. హైయర్ అంటే ఎక్కువ డబ్బులిచ్చే కంపెనీ అన్నమాట మన కంపెనీ సింపుల్‌గా చెప్పాలంటే. మరి గత 4 సంవత్సరాలుగా రన్ అవుతుంది. ఇంకో విషయం వేరే వేరే లలో ఏ సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేయడు. కానీ మనం మా సక్సెస్ జర్నీ కంపెనీ ఈ 4 ఏళ్లలోనే స్టార్టింగ్ నుంచే 'జబర్దస్త్ వినోద్' గారు, 'జబర్దస్త్ అప్పారావు' గారు, 'షేకింగ్ శేషి' గారు, 'గడ్డ నవీన్' గారు అండ్ హీరో 'సుమన్' గారు కూడా మన కంపెనీ ప్రమోట్ చేసిర్రు. ఎందుకు? మన కంపెనీలో దమ్ముంది కాబట్టి, మన కంపెనీలో సంపాదించుకునే లీడర్‌లు చాలా మందున్నారు. ఎక్కువ లీడర్‌లు సక్సెస్ అవుతారు కాబట్టి ఈళ్ళకి నచ్చి మన కంపెనీ ప్రమోట్ చేసిర్రు. మళ్ళా ఒక పెద్ద మనిషి అంటాడనమాట. "ఏమా సారు హీరోలేముంది డబ్బులిస్తే వాళ్ళే వస్తారు" అంటారు. తప్పు. హీరోలిస్తే డబ్బులిస్తేనే వస్తారు కరెక్టే. కాదంటలేదు. మరి రేపొద్దున కంపెనీ ఏమన్నా చెడు కంపెనీ అనుకో, అవునా కాదా? వాళ్ళు ప్రమోట్ చేస్తారా? వాళ్ళకి గూడా ఆత్మాభిమానం ఉంటదిగా. నెట్‌వర్క్ ఇండస్ట్రీ ప్రమోట్ జేయరు. ఎందుకంటే మన కంపెనీలో దమ్ముంది అండ్ జెన్యూన్ ఉంది. లీగల్‌గా ఉంది. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి గాబట్టి చూసి స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళు మన కంపెనీ వచ్చి స్టేజ్ మీద ప్రమోట్ చేసానికి వచ్చిర్రు. అంతే తప్ప అంటే కొంతమంది డైలాగులేస్తారు కదా! సినిమా డైలాగులు. ఎవరైనా వస్తారు చెప్తే ఎందుకు రారు? ఎందుకొస్తారండి? ఎవ్వరు రారు. మీరొస్తారా? ఏదైనా చెడు చెడు పనికి పోదామంటే మీరొస్తారా? డబ్బులిస్తా అంటే రారు. డబ్బులిచ్చినా సరే మంచి విషయాల్లో మాత్రమే వచ్చి సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి కూడా ఫేస్ వాల్యూ పోద్ది కాబట్టి. కాబట్టి ఈరోజు వాళ్ళు గర్వంగా వాళ్ళు మన కంపెనీ ప్రమోట్ చేసిర్రు. ఎందుకంటే మన కంపెనీ చాలా జెన్యూన్‌గా ఉంది కాబట్టి. ఓకే సార్. ఇందాక ఒక మాట చెప్పారు మీరు ఏమని? ఒక సంవత్సరం మొత్తం స్టడీ చేసి 4 పాయింట్లు నోట్ చేసుకుర్రని చెప్పారు గదా! మరి ఏంటి సార్ 4 పాయింట్లంటే నంబర్ 1 వచ్చేసి మొదటి రోజు నుంచే ఐడీఏ చేసిన ప్రతి పర్సన్‌కి హైయర్ బైనరీ ఇవ్వాలి. హైయర్ బైనరీ అంటే ఎక్కువ ఆదాయం. రెండో పాయింట్ వచ్చేసి ఇయాల మనం ప్రొడక్ట్ ఒకటి తీసుకొచ్చినామంటే అందరూ తెలిసిన ప్రొడక్టే ఉండాలి. ఏదైనా కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చారనుకోండి, ఇది అలా పనిచేస్తది, అది ఇలా పనిచేస్తది అంటే వినే ఓపిక జనాల్లో లేదిప్పుడు. అదే గనుక మనం తెలిసిన ప్రొడక్ట్ ఇచ్చినామనుకోండి, ఆల్రెడీ జనాల్లో మార్కెట్‌లో రన్ అవుతున్న ప్రొడక్ట్ గనుక ఇచ్చేస్తే, మార్కెట్‌లో మన ప్లాన్ చాలా ఈజీగా పోద్దనమాట. ఇక మూడో పాయింట్ వచ్చేసి ప్లాన్ గూడా ఎక్కువ టైం తీసుకోవద్దు మార్కెట్‌లో. మరి బయట ప్రపంచంలో ఏ మనిషైనా గంటలు, గంటలు మొబైల్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తాడు, ఫేస్‌బుక్ చూస్తాడు. స్పెషల్‌గా 500, 1000 ఖర్చు పెట్టుకొని థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తాడు గానీ, ఒక జీవితం, ఒక తలరాత మార్చే ఒక అవకాశం ఉంది మా దగ్గర వింటావా? అంటే గూడా బిజీ, బిజీ సార్ అంటారు. వినరు. వినే ఓపిక వాళ్ళ దగ్గర ఉండదు. అందుకనే అది గూడా ఆలోచించి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒక 15-20 నిమిషాలు ప్లాన్ అయిపోవాలని జెప్పేసి మూడో పాయింట్ నోట్ చేసుకున్నాను. ఫైనల్‌గా నాలుగో పాయింట్ వచ్చేసి సీనియర్‌కి, జూనియర్‌కి నెలకు సమానమైన డబ్బులు క్యాపింగ్. అంటే ఇక్కడేందంటే కొన్ని కొన్ని కంపెనీస్‌లో ఉన్న వాళ్ళేమో చూపిస్తారంటే కంపెనీ పేర్లొద్దు గానీ టాప్‌లో ఉన్న వాళ్ళకి బీఎండబ్ల్యూలు, ఆడీలు అవి చూపిస్తా ఉంటారు. కానీ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళు వాటి కోసం పరిగెడతా ఉంటారు. కానీ అక్కడ చేరుకుందో లేదో ఏం లేదు. ఏదో సినిమాలో ఉంది గదా! 'కోట శ్రీనివాసరావు' గారు ఇంటి ముందల కోడిని వేలాడదీసి ఈరోజు మా చికెన్ కూర అని జెప్పేసి ఉత్తన్నం తిన్నట్టే ఉంటది ఇక్కడ బయట ప్రపంచంలో. మరి మన కంపెనీ అలా గాదు. డే ఫస్ట్‌లో ఉన్న వాళ్ళ ఎవరికైనా ఒక పే ఔటే, సీనియర్‌కైనా ఒక పే ఔటే అన్న మాదిరి మన కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. అద్భుతంగా ఈ గత 4 ఏళ్ల నుంచి వండర్‌ఫుల్‌గా రన్ అవుతుంది మన కంపెనీ. రైట్. ఓకే. అందరూ ఇప్పటికే జూమ్‌లో ఉన్నారు గాబట్టి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సైలెంట్‌గా కూర్చొని ప్లాన్‌ను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే, ఈరోజు చెప్పే ప్రతి పాయింట్ మీ ఫ్యూచర్ గ్రోత్‌కి చాలా ముఖ్యమైనది. ఫోకస్‌తో వినేవారు బిజినెస్‌లో ఫాస్ట్‌గా ఎదుగుతారు. మన మైండ్‌సెట్ మన సక్సెస్ నిర్ణయిస్తుంది. కాబట్టి అందరూ పూర్తిగా కాన్సంట్రేషన్‌తోని ప్లాన్ వినండి. మన ఆలోచనలే మన జీవితాలని జెప్పేసి ఏదో విన్నా ఒక డైలాగ్. అదే మాదిరి మన మైండ్‌సెట్ ఏ విధంగా ఉందో, మన సక్సెస్ గూడా అదే మాదిరి ఉంటది. కాబట్టి ఈ చెప్పబోయే ప్లాన్ గూడా బిజినెస్ జేయాలి, పర్ఫెక్ట్‌గా చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు గనక ఉంటే జూమ్‌లా జాగ్రత్తగా ఎక్కడ ఉన్న వాళ్ళక్కడ ఎవరైనా దోస్తులతోని వ్యవహారం పెడుతుంటే గనుక వాళ్ళని "కొద్దిసేపు ఆగండిరా బాబు జూమ్ నడుస్తుంది. మా కంపెనీ ప్లాన్ జూమ్ నడుస్తుంది. కొద్దిగా ఓపికతో ఉండని" చెప్పేసి ఒక 15, 20 నిమిషాలు సైలెంట్‌గా ఉండమని చెప్పి ఓపికతోని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటారో మార్కెట్‌లో మీరంత పర్ఫెక్ట్‌గా తయారు కాగలుగుతారు. మీరు ఈ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలంటే మీరు మాస్టర్ గావాలి. అది ఏ ఇండస్ట్రీ అయినా ఎదగాలంటే ఆ ఇండస్ట్రీలో మాస్టర్ అయ్యి గనక మనం ఉంటే గనక ఎటువంటి సవాళ్ళొచ్చినా, ఎటువంటివొచ్చినా సరే ప్లాన్‌ని పర్ఫెక్ట్‌గా జెప్పొచ్చు. కాబట్టి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ అన్నది జాగ్రత్తగా ఓపికతోని వినండి. ఎవరన్నా పక్కగా ఉంటే గనక
వాళ్ళకి చెప్పండి ముందు అయ్యా డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి మీ ఫోన్‌లు గూడా సైలెంట్‌లో పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక ప్లాన్‌లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. ఇక మనందరం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. సో, మన కంపెనీ పేరేందంటే మా సక్సెస్ జర్నీ. సో, ఫుల్ ఫార్మ్ ఏందంటే ఎంఎస్‌జే హోమ్ అప్లయన్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్ ఫార్మ్. సింపుల్‌గా మనం మా సక్సెస్ జర్నీ అని పిలుస్తున్నాం. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21 తారీఖు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. అంటే మన కంపెనీ స్టార్ట్ ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయింది. 5 ఏళ్ళు అడుగుపెట్టినాం. సో, ప్రతి ఇయర్ యానివర్సరీ కూడా రంగరంగ వైభవం జరుగుతుంది. సెకండ్ ఇయర్ యానివర్సరీ మనం చేసుకున్నాం. మూడో యానివర్సరీ 'జబర్దస్త్ వినోద్, అప్పారావు, షేకింగ్ శశి, గడ్డ నవీన్' చేసిండు. మొన్న 4 సంవత్సరాల యానివర్సరీ కూడా హీరో సుమన్ చేసిండనమాట. ఆల్రెడీ ఇప్పుడు మీరు వీడియో చూసుంటారు కదా! అది. మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత యూట్యూబ్‌కెళ్ళి 'మా సక్సెస్ జర్నీ' అని కొట్టగానే మన కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ అయిద్ది. ఆ యూట్యూబ్‌లో మీకు సుమారుగా 500 పైనే వీడియోస్ ఉన్నాయి. మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. మన కంపెనీ యొక్క విజన్ ఏందంటే, మిషన్ ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ కల. అదే విధంగా నాణ్యమైన వస్తువులు ఇస్తూ, ఆల్రెడీ భగవంతుని పుణ్యమా అని జెప్పేసి మన కంపెనీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలి అన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. ఖచ్చితంగా చేరుకుంటది కంపెనీ. ఎందుకంటే మంచి పనులు లేట్ అవ్వచ్చు. కానీ గమ్యానికి చేరుకోవడం పక్కా. రైట్. ఇక ప్లాన్‌లకెళ్ళబోయే ముందు మీకు చిన్న ఉదాహరణ. ఇయాల మన అవసరం బట్టో, సందర్భం బట్టో పెళ్ళిళ్ళకో, పబ్బాలకో రకరకాలుగా షాపింగ్ చేస్తాం. చేస్తామా? చేయమా? మరి షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు లాభాలు మన ఇంటికేమన్నా వస్తున్నాయా? వస్తువు ఒకటే వస్తది. లాభాలేం రావు. రాకపోగా మన వస్తువు కొన్నామంటే మన మీద లాభపడే వాళ్ళు చాలా మందున్నారు. ఎవరు సార్ వాళ్ళంటే ఫస్ట్ ఒక వస్తువు కంపెనీ కాడ తయారవుతది. తయారుగానే ముందు సీఎఫ్ఈ ఏజెంట్ అని ఒక ఏజెంట్ కొనుక్కొచ్చుకుంటాడు. అతను ఎంతో కొంత ప్రాఫిట్ చూసుకొని డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని డీలర్‌కి అమ్ముతాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని షాపోళ్ళకి అమ్ముతాడు. షాపోళ్ళు కూడా ఎంతో కొంత లాభం చూసుకొని మనకు అమ్ముతారు. చూసిర్రా? మళ్ళీ ఒక వస్తువు ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్. వీళ్ళు ఊరికే చేస్తారా యాడ్స్ టీవీలల్లా? కోట్లు తీసుకుంటారు. అంటే మనం బయట వస్తువు కొనుక్కోవటం వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతున్నారు. మనం మాత్రం ఈ ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని మనం ఇలానే మిగిలిపోతున్నాం. ఇలా ఒక కస్టమర్‌లాగా. అయితే మన కంపెనీ ఆలోచన ఏందంటే అలాంటి ఉపయోగపడే వస్తువుని డైరెక్ట్‌గా కంపెనీ కాడ్నుంచి కస్టమర్ చేయికి అందజేయాలి. సో, దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అర్థమేం లేదు. డైరెక్ట్ అమ్మకం. మనం మార్కెట్‌లోకెళ్ళి ప్లాన్ చెప్తున్నాం కాబట్టి, డైరెక్ట్‌గా మనం డోర్ టు డోర్ పోయి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి, దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అమౌంట్ మన దగ్గర ఉండి రోడ్డు మీద పెట్టి అమ్మే విధానాన్నేమో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. జనాలు వచ్చి కొనుక్కొని పోతారు. కానీ ఇక్కడ మనం మార్కెట్‌లోకెళ్ళి ప్లాన్ చెప్తున్నాం కాబట్టి, మనం కూడా చేసేది వ్యాపారమే, వాళ్ళు చేసేది కూడా వ్యాపారమే. మీరు మార్కెట్‌లో ప్లాన్ చెప్తానికి సిగ్గు మొహాట పడకండి. ఎందుకంటే మనం వ్యాపారం చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇంకో విషయం బయట చేసే వ్యాపారం ఏ వ్యాపారమైనా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బతుకుతాయి. రోడ్ల మీద పెట్టి అమ్మే షాపులు. కానీ ఇక్కడ మనం కొన్ని వేల మందికి అవకాశం ఇస్తున్నాం. ఇది మాత్రం మీరు మర్చిపోకండి దయచేసి. అందరూ ప్లాన్ చెప్తే సిగ్గుపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు వీళ్ళు కావటం కాదు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అర్థమవుతుందా? మనం కూడా ఇక్కడ వస్తువు అమ్ముతున్నాం. మనం కూడా సెలబ్రిటీలమే. కాబట్టి మొహమాటాలు, సిగ్గులు అయన్నీ పక్కన పెట్టి నేను చెప్తున్నాగా హార్ట్ మీద చేసుకొని బిజినెస్ చేసుకోండి. ఎందుకు? మనం చేసేది వ్యాపారం. తిరగాలనా, చేయాలనా, చెప్పాలనా ఇయన్నీ ఉత్తమ మాటలు. సర్లే ఇంకో మాట కూడా వద్దులే గానీ చేతగాని మాటలు సింపుల్ చెప్పాలంటే. అర్థమైందని చెప్పింది. కాబట్టి మొహమాటం ఏం లేదు. మనం పబ్లిక్‌కి అవకాశం ఇస్తున్నాం. పబ్లిక్‌కి ఎంతో కొంత సంపాదించి పెడుతూ మనం కూడా సంపాదించుకుంటున్నాం గాబట్టి ఇంకా మనదే ఇంకా హైలైట్ బిజినెస్. ఎందుకు? మనం చేయటం వల్ల బిజినెస్ కొన్ని వేల మందికి రూట్ చూపిస్తున్నాం. కానీ రోడ్డు మీద పెట్టే ఏ షాప్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బతుకుతది. బట్ ఇక్కడ మనం చేసే వ్యాపారం వల్ల కొన్ని వందల మందికి మనం అవకాశం ఇస్తున్నాం అన్న విధంగా ప్లాన్ ప్రజెంటేషన్‌లో మీరు జెప్పాలే. అంతేగాని సిగ్గుపడుతూ, మొహమాటపడుతూ, భయపడుతూ ప్లాన్ జెప్పాల్సిన అవసరం మీకు లేదు. ధైర్యంగా బిజినెస్ చేయండి. రైట్. ఇక మన కంపెనీ కాంచి కస్టమర్ చేయకి వస్తువు వస్తుంది కాబట్టి మధ్యన వీళ్ళెవరుండరు. వాళ్ళు తీసుకున్న లాభాలైతే ఉన్నాయో ఇక్కడ మనం తీసుకుంటాం. తద్వారా మనకు లాభాలొస్తాయి. మనం ధనవంతులైపోవచ్చు. సో, బయట షాపింగ్ చేస్తే కేవలం మనం కస్టమర్‌లమే. కానీ మన కంపెనీలో మనం షాపింగ్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్ అయిపోతాం. ఆ డిస్ట్రిబ్యూటర్‌షిప్ ద్వారా
డబ్బు తీసుకోవచ్చు. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? ఎలాగో మీరు ఊహ తెలిసిన కాంచి స్టిల్ ఇవాల్టి వరకు ఎన్నో రకాల షాపింగ్ చేసి ఉంటారు. చేసిరా లేదా? మరి వీళ్ళకి లాభాలు ఇచ్చిరా లేదా? మళ్ళా భవిష్యత్తులో సందర్భం బట్టో, అవసరం బట్టో ఎప్పుడో ఎక్కడో ఒక్కడ షాపింగ్ చేస్తారు. చేసి వీళ్ళకి లాభాలిస్తారు. మరి అక్కడెక్కడ షాపింగ్ చేసి వీళ్ళకి లాభాలిచ్చే బదులు, అదే షాపింగ్ మీరిక్కడ ఒక్కసారి చేస్తే కంపెనీ మనకు వస్తువిస్తా అంటుంది. వారంటీ ఇస్తా అంటుంది. ఆఫర్ ఇస్తా అంటుంది. అదనంగా మీరు ఇందులో షాపింగ్ చేయడం వల్ల మీకు ఉచితంగా కంపెనీలో ఒక మెంబర్‌షిప్ ఇస్తా. ఫ్రీగా ఆ మెంబర్‌షిప్ ద్వారా మీరు బిజినెస్ చేసుకోండి. డబ్బు సంపాదించుకోమంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే బయట షాపింగ్ చేస్తే వీళ్ళకి లాభాలు. ఇక్కడ మనం షాపింగ్ చేయడం వల్ల ఇక్కడ మనకు సంపాదించుకునే అవకాశం దొరుకుతది. మనకు చేయడానికి ఒక పని దొరుకుతది. అర్థమైతుంది గదా! సో, ఇక్కడ మనం స్పెషల్‌గా ఏం చేయట్లే. బయట కొను వస్తువు ఏదో ఇక్కడ కొంటున్నాం అంతే. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓకే. సింపుల్‌గా ఇళ్ళకి రావాలంటే మనం ఒక్కసారి షాపింగ్ చేయాలి. బానే ఉంది. మరి అలా అని జెప్పేసి మనం ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనుక్కుంటామా? కొనుక్కోము. ఏదన్నా ఉపయోగపడే వస్తువు మన కంపెనీలో ఉంటేనే కొనుక్కుంటాం. ఉన్నాయా? లేవా? చెక్ చేద్దాం. అయితే ఫస్ట్ మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్ మీద ఫోకస్ చేసింది. వాటర్. సో, మనం తినే తిండి, తాగే నీరు కడుపులోకి పోతేనే ఆరోగ్యాలు బావుంటాయి. అవునా కాదా? కానీ ఇప్పుడున్న ప్రపంచంలో బయట తాగే జనాలు మొత్తం కూడా ఏం వాటర్ తాగుతారంటే కేవలము క్యాన్ వాటర్ తాగుతారు. ఆ క్యాన్ వాటర్ అనేది కేవలం ప్యూరిఫైయర్. కానీ ఇప్పుడు మనం ఏ వాటర్ తాగాలో తెలుసునా? ఇప్పుడు కలుషిత వాతావరణానికి ఆల్కలైన్ వాటర్ తాగాల. ఆల్కలైన్ వాటర్ తాగటం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అన్నది ఇప్పుడు నేను చెప్పడం కాదు గానీ, మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని చెక్ చేయండి మీకు తెలిసిపోద్ది. అయితే ఇదేందంటే ఎంఎస్‌జే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్. ఈ జార్‌ని చూసిర్రా? జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేసి దీనిలో బోర్ వాటర్ పోయంగానే ఎమ్మటే ఆల్కలైన్ మారిపోతది. మన ఆల్కలైన్ మారినట్టుగా ప్రూఫ్ ఏంది సార్ అంటే కంపెనీ మనకు దీంతో పాటు ఒక టెస్టర్‌ని పంపిస్తారు. చెక్ చేసుకోవచ్చనమాట లిక్విడ్. పీహెచ్ వాల్యూని చెక్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇది వాడటం వల్ల ఇంకో బెనిఫిట్ చెప్పనా? రేపొద్దున మనం ట్రావెలింగ్ పోయినప్పుడు పట్టుకపోవచ్చు. ఎందుకంటే ఇది వాడటానికి మనకు కరెంట్ అవసరం లేదు. ఇది మనకు 5 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఓకేనా? 8,000 లీటర్లయితే మళ్ళా మనం క్యాన్‌లు మార్చుకోవచ్చనమాట. ఇది మనకి 8,500 ఎంఆర్‌పీ ఉంటే ఆఫర్ కింద 7,3కి వస్తది. ఇక నెక్స్ట్ ఇంకో 2 వాటర్ ఫిల్టర్‌లున్నాయి. కాకపోతే 2 వాటర్ ఫిల్టర్‌లో ఏది వాడాలన్నా సరే, మనకు పైన ట్యాంక్ ఉండాలి, కిచెన్‌లో ట్యాప్ ఉండాలి, కరెంట్ కావాలి. అదే విధంగా కిచెన్ కాంబో ప్యాక్ 1 అని చెప్పేసి ఈ 2 కలిపి ఒక సెట్ ఉన్నాయి. హోమ్ కాంబో ప్యాక్ 1 అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్టు. కిచెన్ కాంబో ప్యాక్ 2 అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్ ఉన్నాయి. అదే విధంగా సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. ఈ వస్తువు గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ వస్తువు గనక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాట. ఏంటి సార్ ఈ ప్రొడక్ట్ అంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ 5/6 5/6 సైజ్ ఉంటుందనమాట. ఇది మనకు జస్ట్ అంగుళం మంద మాత్రం ఉంటుంది. ఈ మ్యాట్‌ని మనం మంచం మీద గాని, లేదా సామ మీద గాని యేసుకొని నైట్ పూట పడుకుంటే మీకొచ్చే బెనిఫిట్ నంబర్ 1 వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది. అదే విధంగా బ్యాక్ పెయిన్ ఉన్నా సరే తగ్గిపోతది. అదే విధంగా బీపీ, థైరాయిడ్, డయాబెటిస్, సెక్సువల్ డిజార్డర్ ఏదున్నా సరే ఈ ప్రొడక్ట్ అనేది మనకి క్యూర్ చేస్తది. నంబర్ 1 ప్రొడక్ట్ అనమాట. దీనికి సంబంధించిన డెమో గూడా గూగుల్‌లో చెక్ జేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 2 బర్నర్ హెవీ బాడీ ఉంది. 4 బర్నర్ గ్యాస్ స్టవ్ హెవీ బాడీ ఉంది. అదేవిధంగా మంచాలు 6x4 నుంచి మొదలుపెడితే 6x6 డబల్ కాట్ మంచాలున్నాయి. సెన్ట్రల్ డ్రా బెడ్ వస్తది. దాంతో పాటుగా 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయి. దివాన్ కాట్ మంచాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. అదే విధంగా టీవీలు 32 ఇంచుల కాంచి మొదలుపెడితే 74 టీవీలున్నాయి. అదే విధంగా 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, 7 కేజీ వాషింగ్ మెషిన్, 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ, ఫ్రిడ్జు, ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉన్నాయి. ప్రెజెంట్ మన దగ్గర ఇప్పుడు 18 రకాల ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించిన వస్తువులు మొత్తం మనకు కూడా ఉపయోగపడాయా? బయట పారేసేయా? ఉపయోగపడాయే. అర్థమైందా? ఇవన్నీ కనీసం గూడ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లో వాడుకునే ఫర్నిచర్స్. మరి ఇప్పుడు ఇందులోకి రావాలంటే మనం ఈ 18 రకాల వస్తువులు కొనాల్సిన పని లేదు. ఎన్ని కొనుక్కోవాలి? ఒకటే రకం కొనుక్కోవాలి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇదే తీసుకుంటున్నా లాస్ట్‌ది. ఏందది? అల్మరా విత్ డ్రెసింగ్ టేబుల్. సో, ఇక్కడేందంటే వేటిని బట్టి రేట్ పెరుగుతా ఉంటది, తగ్గుతా ఉంటది. ప్రెజెంట్ అయితే నేను ఈ 2 తీసుకుంటున్నా. స్టార్టింగ్‌లో ఉన్న ఐరన్ బీరువా, ఇది డ్రెసింగ్ టేబుల్. ఈ 2 కలిపి తీసుకుంటున్నాననమాట. 2 కలిపొస్తాయి. సింగిల్ సింగిల్ రావు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసి ఉంది ఆల్రెడీ కంపెనీ ఏం రాసింది ఇక్కడ? అల్మరా విత్ డ్రెసింగ్ టేబుల్ ఈ 2 కలిపి కొనాల్సిందే. ఓకేనా? ఈ 2 కలిపి మనకు
ఎంఆర్‌పీ రేట్ 15,100 ఉంటే మనకు ఆఫర్ కింద 14,100 రూపాయలకొస్తది. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ దగ్గర రూ. 14,100 గనుక ఫస్ట్ అయితే ఐడీ రిజిస్ట్రేషన్ ఫ్రీయే. కానీ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి కాబట్టి మీ దగ్గర రూ. 14,100 ఉంటే గనక కంపెనీ అకౌంట్‌లో ఎయగానే ఏసిన మరుక్షణం మీ ఐడీ యాక్టివ్ అయిపోతది. ఎప్పుడైతే మీరు వస్తువు ఆర్డర్ పెట్టిర్రో రావడానికి ఒక వారం పట్టొచ్చు, లేదా 2 వారాలు పట్టొచ్చు. వచ్చిన తర్వాత మళ్ళా మన టీమొచ్చి మన కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? ఎలా ఉంది? ప్రొడక్ట్ బావుందా? లేదా? సాటిస్ఫై కాదా? అవునా? ఎందుకంటే బయట వస్తువు ప్రమోట్ చేయాలంటే సెలబ్రిటీలు కావాలి. బట్ మన వస్తువు ప్రమోట్ చేయాలంటే ఇక్కడ మన దగ్గర సెలబ్రిటీలు ఎవరు లేరు కాబట్టి మనమే సెలబ్రిటీ కాబట్టి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ సో, కొంతమంది ఏమంటారంటే, "సార్ నాకైతే ప్లాన్ బాగా నచ్చింది. కానీ ఉన్న ఫలంగా రూ. 14,100 అంటే మనం ఇందులోకొచ్చి ఒకటేసారి కొనాలంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్. అయినా సరే ఈ ప్లాన్ మీరు చెప్పేది ఏదో లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది గదా! అంత అమౌంట్ లేదు. మరి తక్కువ ఐడియా ఏం లేదా? తక్కువలో తక్కువ లేదా?" అంటే గనక కంపెనీ ఏమంటుందంటే ఒక పని చేయమంటుంది. కనీసం ఒక రూ. 6,300 పే చేసి సూట్ క్లాత్ కొనుక్కొని మీ ఐడీ యాక్టివ్ చేసుకోండి అంటుంది. సూట్ క్లాత్ కొన్నా సరే 6,300 పే చేస్తే ఐడీ యాక్టివ్ అయిపోతది. ఇది కొనాల్సిందే రూల్. రేపొద్దున మీరు ఆ 18 రకాల వస్తువులు కొన్నా ఇది కొనక తప్పదు బయట. అదే ఇందులో కొనుక్కోమంటుంది. ఇదే ఎందుకు కొనుక్కోవాలి సార్ అంటే డ్రెస్ కోడ్ అనమాట ఇది. రేపొద్దున మన కంపెనీలో ఇందాకనే మీరు చూసారు వీడియోసు. ఎంత పెద్ద హైఫైగా ఉంది. డ్రోన్ కెమెరాసు, సుమన్ గారు ఎంత బాగుంది. బాగుందా లేదా? అలాంటి ఈవెంట్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి. అలాంటప్పుడు మన ఈవెంట్ ఇప్పుడు మనం ఎందుకంటే మనం బిజినెస్ మెన్‌లం. ఓకేనా? బిజినెస్ మెన్‌లం కాబట్టి ఖచ్చితంగా సూట్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇది కొనుక్కొని రారి అంటుంది. మరి ఎప్పుడైతే మీరు సూట్ క్లాత్ కొనుక్కుర్రో తక్కువలో తక్కువ మీరు కంపెనీలో ఐడీ యాక్టివ్ అయిపోతారు. మీరు కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు కంపెనీలో వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోతారో మీకు బంపర్ ఆఫర్ ఇంకోటి కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ గూడా ఇయ్యని ఆఫర్ మీకు ఇంకోటి ఇస్తుందనమాట. ఏంది సార్ ఆఫర్ అంటే ఫ్యూచర్‌లో మీరు 18 రకాల వస్తువులు ఏయి కొన్నా సరే 18 రకాల ఐటెమ్స్ మీకు చూపించాను కదా! ఏ వస్తువు కొన్నా సరే మీకు రూ. 5,000 డిస్కౌంట్ ఇస్తా అంటుంది. ఉదాహరణకి ఇది 14,100 ఉంది కదా! ఈ 2 కలిపి మీరు కొనేటప్పుడు 5,000 తీసేసి 9,100 పే చేస్తే మీకు డ్రెసింగ్ టేబుల్ వస్తుంది. ఐరన్ బీరో వస్తదనమాట. ఈ రెండే కాదు ఏయని కొన్నా సరే. హ్యాపీనే కదా! ఇన్ని రకాల బెనిఫిట్ ఉన్నాయి. బయట ఏ కంపెనీ ఇస్తదా? ఇవ్వదు. కానీ మన కంపెనీ ఇచ్చింది. ఓకే. ఓవరాల్‌గా మీ దగ్గర రూ. 14,100 ఉండి డ్రెసింగ్ టేబుల్, ఐరన్ బీరో కొన్నారా ఎగ్జాంపుల్ కోసం. లేదా 6,300 సింపుల్‌గా తక్కువలో తక్కువ ఐడీ పే చేసి యాక్టివ్ చేసుకొని సూట్ క్లాత్ కొన్నారా పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం గదా! మరి మనం వచ్చినప్పుడు ప్రూఫ్ ఏంది సార్ అంటే మన కంపెనీ మనకి ఎప్పుడైతే మన అమౌంట్ పే చేసామో, యాక్టివ్ చేసుకున్నామో ఎమ్మటే మన కంపెనీ మనకు యూజర్ నేమ్ ఇస్తది. పాస్‌వర్డ్ ఇస్తదనమాట. ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోగానే. రైట్. ఇక మీరు ఇందులోకొచ్చిన తర్వాత మీరు 4 రకాలుగా సంపాదించుకోవచ్చు. ఎన్ని రకాలు? 4 రకాలుగా. నంబర్ 1 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. రెండోది పాసివ్ ఇన్‌కమ్. 3 నామినల్ ఇన్‌కమ్. 4 టీమ్ అచీవ్‌మెంట్ రికగ్నైజ్. చూద్దాం. అయితే ఫస్ట్ మీరు గనక డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై గావాలి. డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై అయితేనే మిగతా మనకు 3 ఇన్‌కమ్‌లొస్తాయి. మరి డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు. మనం బయట చేసే పని ఇక్కడ చేస్తున్నాం. కొత్తగా ఏం చేయట్లే మనం. బయట చేసే పని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎలాగో మన కాడికి ఏదైనా మంచి విషయం వచ్చినా, చెడు విషయం వచ్చినా ఇంటి పక్కోళ్ళకు, ఊరు బయటోళ్ళకు, ఫ్రెండ్స్‌కు, చుట్టాలకు చెప్తాం చెప్పం? చెప్తాం. మరి చెప్పినప్పుడు ఎవరైనా మనకు డబ్బులిస్తారా? పావలా కూడా ఇయ్యరు. అవునా కదా! అయితే కంపెనీ ఏమంటుందంటే, ఇదే విషయాన్ని మీరు 10 మందికి చెప్పుకోరి. నేను మీకు అవకాశం ఇస్తున్నా. ఎందుకంటే మన దాంట్లో సెలబ్రిటీలు లేరు. ఆయనకొక్కనికి కోట్లిచ్చే బదులు ఆయనకిచ్చే అసలు యాడ్స్‌కిచ్చే కోట్లు ఒక 2 కుటుంబాలు అసలు ఒక తరం బతకొచ్చు నాకు తెలిసి. ఒక్క యాడ్స్‌కి ఇచ్చే సెలబ్రిటీలకి. అవునా కదా! అలాంటి వాళ్ళకి ఒక్కళ్ళకే ఇచ్చే బదులు మరి మనలాంటి ఫ్యామిలీలో ఎంతో మందికి ఇయ్యొచ్చు అని చెప్పేసి కంపెనీ మనకి అవకాశం ఇచ్చి కంపెనీ ఏమంటుందో తెలుసా? ఇదే విషయాన్ని మీరు 10 మందికి చెప్పుకోరి. మీరే డబ్బు సంపాదించుకోండి. మీరే సెలబ్రిటీ గారి అంటుంది. మళ్ళిట ప్రమోట్ చేస్తానికి కూడా మీకు అప్‌లైన్ సపోర్ట్ ఉంటది. అర్థమైతుంది గదా! అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఇందులో సక్సెస్ అయ్యేంత వరకు మీకు అప్‌లైన్ సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ మీద బరువు పడొద్దని మీరొచ్చిన తర్వాత మన ప్లాన్‌ని కనీసం జీవితకాలం మొత్తంలో ఫస్టు ఒక 2 సేల్స్ కంప్లీట్ చేయమంటుంది. 1:1 రేషియోలో దీన్ని మనం బైనరీ అంటాం. లైఫ్ టైమ్ మొత్తంలో మన ద్వారా ఒక 2 సేల్స్ అయ్యాయనుకోండి ఈళ్ళిద్దరి మీద మీకు రూ. 1,600 మనకు మ్యాచ్ అవుతాయి. అయితే ఈ 1,600 మన అకౌంట్‌లో పడవు. పడాలంటే మళ్ళా మూడో రిఫిల్ కూడా మనమే డైరెక్ట్‌గా ఇయ్యాల్సి ఉంటది. డైరెక్ట్‌గా మూడో రిఫిల్ ఇస్తే బట్ ఇక్కడ మ్యాచింగ్ లేకుండా ఏం గాదు. ఈ ఒక్కల మీద మనకు రూ. 2,400 కమిషన్ ఒస్తది. ఓవరాల్‌గా జీవితకాలం మొత్తంలో మన తరపున ముగ్గురొచ్చారనుకోండి. ఇలా ముగ్గురు మీద మనకు
రూ. 4,000 కమిషన్ వస్తది. మరి రూ. 4,000 ఎప్పుడు పడతాయి సార్ అంటే గనక 5% టీడీఎస్ కట్ అయిపోయి నెక్స్ట్ డేనే మన అకౌంట్‌లో పడిపోతాయి. డైరెక్ట్ కంపెనీ కాంచి మన అకౌంట్‌లో పడిపోతాయి. రూ. 3,800. అంటే ఈ డబ్బు కోసం మనం 1 నెల వరకో, సంవత్సరం వరకు వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. ఎప్పటి డబ్బులప్పుడే క్లియర్. బయట రేపు ఏదైనా ఉద్యోగం చేసినా సరే నెలకోసారి జీతాలు ఇస్తారేమో. కానీ మన కంపెనీ ఏమంటుందో తెలుసా? ఎప్పటి పేమెంట్ అప్పుడే ఇస్తా అంటుంది. ఆల్రెడీ ఈరోజు పడ్డ పేమెంటు గ్రూప్‌లో షేర్ అయితున్నట్టు మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మన అమౌంట్ మనకొచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్యాపారం మనకు ఫ్రీయా కాదా? ఫ్రీయే. అసలైన ఆదాయం ఇక్కడుందనమాట. చాలా మంది అడగొచ్చు. ఏమని సార్? ఈ భూమి మీద చానా పనులున్నంగా మీరు ఈ ఫీల్డ్‌కి ఎందుకొచ్చిర్రు? అసలు ఈ ఫీల్డ్‌లో మీకు నచ్చిన విషయం ఏంటి? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే గనక నాకన్నా ఎక్కువ మీకే నచ్చుద్ది. అదే పాసివ్ ఇన్‌కమ్. ఈ భూప్రపంచం మొత్తంలో గూడా 2 ఆదాయాలుంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్, 2 పాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే అర్థమైందంటే మనం వెళ్లి పని చేస్తే వచ్చే డబ్బులు. ఒకవేళ మనం పని చేయకుండా ఒక 2 నెల్లో, 3 నెల్లో ఖాళీగా ఇంట్లో కూర్చుంటే డబ్బులొస్తాయా? ఒక 3 రోజులు కూర్చున్నా రావు. ఒక్కరోజు కూర్చున్నా రావు. ఇంక 3 నెలల్లో ఏడొస్తాయి. దాన్ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. కానీ ఇక్కడ మనకు టైమొస్తది. రేపొద్దున మనం పని చేయకపోయినా డబ్బులొస్తాయి. దాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. అంటే మన కంపెనీలో ఉన్న కల్పవృక్షం ఏంటో చెప్పనా? రేపొద్దున పని చేయకపోయినా డబ్బులొస్తుంటాయి. దానికోసం అందరూ గూడా ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. మరి ఏ విధంగా సార్ మనం పని చేయకపోయినా డబ్బులొస్తాయంటే చెప్తా. ఇప్పుడు మన బిజినెస్ గురించి ఇద్దరు ప్రమోట్ చేసుకున్నాం. చేసుకున్నాం లేదా? మరి వీళ్ళకి డబ్బులు కావాలా వద్దా? రేపొద్దున మీరు బిజీగున్నా, వీళ్ళ కోసం చేసుకుంటూ పోయినా, వీళ్ళ కొద్దిగా మనం గైడెన్స్ ఇవ్వగలిగితే, మనం గైడెన్స్ ఇవ్వాలి. ఇవ్వగలిగితే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా సరే 1:1 రేషియోలో కంపెనీ మన అకౌంట్‌లో ఏస్తా ఉంటది. కాకపోతే డైలీ మనకు 6 పెయిర్స్ అంటే 6 జతలకే పర్మిషన్. అంటే లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ కార్ సేల్స్. 6 ఇంటూ 1600 జతకు 1600 కదా! 6 ఇంటూ 1600 అంటే రోజుకు 9,600 వారానికి 67,600 నెలకొచ్చేసి మనము రూ. 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. మరి ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమైద్దా? ఇందాకనే అనుకున్నాం. లక్ష కాదు దేశం దాటిపోవాలని. మరి మన కంపెనీలో లక్షల ఆదాయం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు రాని వాళ్ళు గూడా బొచ్చెడు మందురు మన దాంట్లో. చాలా మందురనమాట. ఎలా సాధ్యమైంది సార్? అంటే సింపుల్. ఇక్కడ మీరొక్కళ్ళే పని చేయట్లేదు. టీమ్ గూడా పని చేస్తదనమాట. అందరూ కలిసి పని చేస్తారు కాబట్టి వర్క్ ఈజీ అవుతది. రేపు పొద్దున మీరు రూ. 1,00,00,000 పెట్టుబడి పెట్టినా సరే షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు. కానీ ఇక్కడ మీకంటే ఒక టీమ్ వచ్చిన తర్వాత మీరు పని చేయకుండా డబ్బులొస్తుంటాయి. దాన్నే పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఇక నెక్స్ట్ డైలీ పేమెంట్. ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్. ఈరోజు ఒక మ్యాచింగ్ ఇంకొక పేమెంట్ వస్తది. రెండైతే 2 వస్తాయి. ఇక డైలీ లిమిట్ 6 చేసుకోవచ్చనమాట. అందరికి ఇక్కడ సమాన పేమెంట్ వస్తది. ఓకే. ఈ కంపెనీ ఏమంటుందంటే మరి మీకు నెలకు రూ. 2,97,600 సరిపోతాయా? ఇంకేమన్నా ఎక్కువ కావాలా? అంటుంది కంపెనీ. కొంతమంది ఏమంటారంటే సార్ నాకు ఇంకా ఎక్కువ కావాలంటారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. వస్తున్నాయి అంటే ఎవరు వద్దనరు. ఓకేనా? అయితే కంపెనీ ఏమంటుందంటే వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. మీకో టెక్నిక్ చెప్తా. అది గనుక మీరు ఫాలో చేస్తే మీకు ట్రిపుల్ డబుల్ వస్తాయి. ఎట్లా వస్తాయి సార్ అంటే చెప్తా. ఇప్పుడు మన బిజినెస్‌ని ఇద్దరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఎవరికో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే బదులు ఈ అవకాశం ఏదో మనమే తీసుకుంటే అంటే ఉదాహరణకు మదర్‌నో, ఫాదర్‌నో, వైఫ్‌నో లేదా బ్రదర్‌నో ఎటుబడి మీ ఫ్యామిలీ మాత్రమే అవకాశం ఇచ్చేసి తర్వాత బయటోళ్ళకియ్యాలి. మరి ఫస్ట్ మన వాళ్ళకి అవకాశం ఇస్తూ వచ్చే బెనిఫిట్ చెప్పరా? చెప్తా. రైట్. ఈ ఐడీ మనదే కాబట్టి ఇక్కడ ఇద్దరిని అవకాశం ఇచ్చి, ఈ ఐడీ మనకి ఇక్కడ ఇద్దరు నలుగురికి అవకాశం ఇస్తాయి. ఫ్యూచర్‌లో ఈ నలుగురు చేసుకుంటా పోతా ఉంటాయి. ఈ ఐడీకి డబ్బులొస్తాయిగా. ఎందుకంటే మన ఐడీ. ఈ ఐడీకి డబ్బులొస్తాయిగా. మన ఐడీ. ఈ రెండిటికొస్తే ఆటోమేటిక్‌గా పైదానికొస్తది. అంటే ఇక్కడ ఏం జరుగుతదో తెలుసా? ఒక్క ఐడీ కొట్టినా సరే ఫ్యూచర్‌లో రెండిటికి హిట్ తగులుతది. ఆల్రెడీ డబుల్ హిట్ తీసుకునే వాళ్ళు చాలా మంది మన కంపెనీలో ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు అర్థమవుతది. అప్పుడు వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. ఐడీస్ పెంచుకోవడం వల్ల ఈ 3 మనయే కాబట్టి పర్ డే 28,000 ఫర్ వీక్ 2,00,000 ఫర్ మంత్ 8,92,800 సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంటది వ్యాపారంలో. చూడండి మరి. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ దొరుకుతదా బయట ఎక్కడన్నా? ఇంపాసిబుల్. రైట్. మరెక్కడో 6,300తో స్టార్ట్ అయిన మన ప్రయాణం, ఈరోజు మనం పని చేయకపోయినా లక్షల ఆదాయం మనకే కంపెనీ రొటేషన్ చేస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా?
నిలబడాలి. ఎందుకంటే అమ్మ దగ్గర అన్నం ఉంటేనే పిల్లలకి పెడుతుంది. కంపెనీ కూడా ఫండ్ ఉంటేనే అందరు రొటేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే హైయర్ బేదర్ మనకేస్తుంది కాబట్టి. మరి నిలబడంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రతి పర్సన్ మీద కంపెనీ 9 కటింగ్లు తీసుకుంటుంది. కంపెనీ స్టాండర్డ్ కోసం నిలబడటం కోసం. ఎలా తీసుకుంటారు సార్ అంటే ఫస్ట్ పేమెంట్ 4,000 ఇస్తా తీసుకోమంటుంది. ఇందాక చెప్పింది కదా డీక్యూ ఇన్కమ్ తీసుకోరి అంటుంది. రెండో పేమెంట్ 1,600 ఇస్తా తీసుకో. మూడో మ్యాచింగ్ 1,600 తీసుకోమంటుంది. అంటే 7,200 రూపాయలు మనకు ముట్టిన తర్వాతనే నాలుగో జత అయిన తర్వాత ఇవ్వను ఉంటుంది. మళ్ళీ 5 ఇస్తా కానీ 6 ఇవ్వను, 7 ఇస్తా 8 ఇవ్వను. అట్లా లెఫ్ట్ ఒక 20 టీము, రైట్ ఒక 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు. అది మన ద్వారా వస్తారా లేదా మన టీం ద్వారా వస్తారా పక్కన పెడితే, ఒకటి మనకు ఒకటి కంపెనీకి, ఒకటి మనకు ఒకటి కంపెనీ కట్ట 9 కటింగ్లు రావు అంతే. ఇక నెక్స్ట్ అటోక్ 20 టీం అయిన తర్వాత ఇంకా కటింగ్లు లేవు. ఇక నేను ఏమంటానంటే ఎలాగో మీరు బయట సింగిల్గా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ కష్టం ఏదో ఇందులోకి వచ్చి అప్లైన్ చేయబట్టుకొని అటోక్ 20 టీం ఇటోక్ 20 టీం బిల్డ్ అయ్యేంత వరకు ఇందులో ఉండండి. ఇందులో ఉండగలిగితే మీకు వచ్చే బెనిఫిట్ చెప్పనా, కనీసం మీరు లెఫ్ట్లో 20 టీంలో ఒక ఇద్దరిని, రైట్ 20 టీంలో ఒక ఇద్దరిని మీరు యాక్టివ్ పెట్టుకోగలిగితే, యాక్టివ్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి సార్ అంటే కంపెనీ జూమ్ ఉందంటే కూర్చోబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఈవెంట్ ఉన్నా సరే కారణాలు చెప్పకుండా, ఆ రోజు నాకు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ చెప్పకుండా కంపెనీ ఎక్కడ మీటింగ్ పెట్టి సరే వెతుక్కుంటూ వచ్చి మీటింగ్ హాల్లో టీంని కూర్చోబెట్టుకొని మీరు కూర్చుంటే కనుక తొందర టీం యాక్టివ్ అయిపోతుంది. మీరు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఇన్కమ్ సంపాదించుకుంటారు. సో సింపుల్ చెప్పాలంటే అటోక్ 20 ఇటోక్ 20 టీంలో ఉన్న అటోక్ ఇద్దరు ఇటోక్ ఇద్దరు యాక్టివ్ చాలు. ఇద్దరిద్దరు యాక్టివ్గా ఉన్న రోజు 2 ఐడీలు వచ్చినా సరే 2 మ్యాచింగ్లు అవుతాయి. అంటే రోజుకు 3200, రోజుకు 3200 అంటే నెలకు 96,000 అవుతాయి. సార్ 96,000 లేకపోయినా అట్లీస్ట్ నెలకు 40,000-50,000 మెయింటైన్ చేస్తారు అనమాట ముందు. అర్థమైందా? కాబట్టి మీ గోల్ ఏంటంటే ఐడి వేసిన ప్రతి పర్సన్ కూడా అటోక్ 20 ఇటోక్ 20 టీం అయ్యేంత వరకు హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయాల్సిందే. అర్థమైంది కదా? ఈ లాజిక్ మెయింటైన్ చేయండి. 20 అయిపోయే లోపు కనీసం ఖచ్చితంగా అటోక్ ఇద్దరిని ఇటు మ్యాక్సిమం అందరినీ యాక్టివ్ పెట్టుకోండి. కుదురు కనీసం 20 ఇద్దరిని యాక్టివ్ పెట్టుకోండి. వాళ్ళు యాక్టివ్ ఉండాలి, మీరు యాక్టివ్ ఉండాలి ఫస్ట్. రైట్. ఇక మూడోది నామినీ ఇన్కమ్. ఇవాళ ఒక మనిషి బయటకు వెళ్ళిండు, ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ ఉందా? లేదు. మరి అతను నమ్ముకునే కదా భార్య పిల్లలు వచ్చారు. మరి అతనికి ఏమైనా జరిగితే మరి ఏంటి? బయట ఏం లేదు కదా. కానీ మన కంపెనీ ఏముంటుంది తెలుసా, నేనున్నా నీ కుటుంబానికి. ఏ విధంగా అంటే ఇన్ కేసు మన దాంట్లో ఎవరికి ఏమన్నా జరిగితే వాళ్ళ ఐడి నైట్కి నైటే నామినీ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు తెలిసిన, ఆల్రెడీ కంపెనీ మీ నామినీ డీటెయిల్స్ తీసుకుంటుంది. తీసుకొని ఇక రేపు వచ్చే పేమెంట్ నామినీ అకౌంట్లో పడిపోతాయి. అట్లా కింద వరకు జరిగినంత కాలం వీళ్ళ అకౌంట్లో అంటే ఫ్యామిలీ అకౌంట్లో పడుతూనే ఉంటాయి. అంటే తన లేకపోయినా కుటుంబం సేఫ్లో ఉన్నట్టు కదా. అట్లా 3 జనరేషన్ నామినీ. ఎందుకంటే మన కంపెనీ ఇంకా బేబీనే, 5 ఏళ్ళు అంతే. ఇక ఫైనల్గా అచీవ్మెంట్ సన్మానాలు. ఇక సన్మానాలు ఇక్కడ ఏంటంటే బయట మనం ఎంత కష్టపడ్డా ఎంత హార్డ్ వర్క్ చేసినా బానిస బతుకులాగా ఉంటుంది. మన ఎవ్వరు గుర్తించరు. గుర్తించబోగా మన అవమానిస్తారు. కానీ మన కంపెనీ మన అండర్లో కనీసం 3 వచ్చినా చాలు. 3 వచ్చినా సరే కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని పిలిచి, ఇందా చూశారు కదా ఆల్రెడీ రంగరంగ వైభవంగా కంపెనీ మనకు సన్మానం చేస్తుంది. అంటే ఓన్లీ డబ్బే కాదు, మన కంపెనీ మంచి మంచి కేటగిరీస్ ఇస్తుంది. డీక్యూ లీడర్, బ్రాంజ్ లీడర్, సిల్వర్, సిల్వర్ స్టార్, గోల్డ్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ లెవెల్ బట్టి రికగ్నైజ్ కూడా గ్రాండ్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది అనమాట. అంటే డబ్బుతో పాటు మన కంపెనీ మనకు లైఫ్లో ఊహించిన విధంగా వాల్యూ ఇస్తుంది అనమాట. ఓకే, ప్లాన్ అయిపోయింది. ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్లో ఏ మనిషి అయినా సరే బయట నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు. అట్లా సంవత్సరం మొత్తం కొట్టుమిట్ట ఆడుతున్నకి వచ్చే డబ్బులు కేవలం 3,00,000. అట్లా 25 ఏళ్ళు కష్టపడడానికి 90 లక్షలు వస్తున్నాయి. అంటే కంపెనీ కోసం ఏం వేస్తుందంటే ఒక మనిషి వాల్యూ 90 లక్షలేనా? అంటే మన భూమి మీదకి వచ్చింది 90 లక్షలు వర్తేనా? మరి అదేదో జీవితాంతం హార్డ్ వర్క్ చేసే బదులు ఒక కిడ్నీ అమ్మిన ₹1,00,00,000 వస్తాయి అంటుంది కంపెనీ. అంటే అది అర్థమైందంటే మన బాడీ అంటే చాలా కాస్ట్లీ అంట. అలాంటి బాడీని ఇన్నాళ్ళు బయట ఏ అవకాశం దొరక్క ఎక్కడో అమ్ముకున్నారు కదా. ఆ కష్టం ఏదో ఇందులోకి రా. ఒక్క 3 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకో. నీ కోసం కాకపోయినా నీ ఫ్యామిలీ కోసం, నీ భవిష్యత్తు కోసం ఒక 3 సంవత్సరాలు కమిట్మెంట్‌గా తీసుకుంటే మన కంపెనీలో 1,07,13,600 రూపాయలు సంపాదించుకోవచ్చు.
అంటే 25 ఏళ్ల సంపాదన జస్ట్ 3 ఏళ్లలో. అదే గనక మీరు 3 అడుగులేసుకుంటే 3 సంవత్సరాల్లో 3,00,00,000 తీసుకోవచ్చు. 100% పని జరిగితే. అది మీ చేతిలో ఉంటదనమాట. చలో సగం ఏసుకోండి. ఒక 50 వస్తాయి కదా! అవునా కాదా? ఇక నెక్స్ట్ ట్రిప్స్. మన కంపెనీ ఏం చేసింది ఇప్పుడు? డబ్బిచ్చింది. కూసబెట్టి రేపొద్దున టీమ్ సెట్ అయితే మీరు పని చేయకపోయినా డబ్బులిచ్చింది. మంచి సన్మానం ఇచ్చింది. నామినీ ఇచ్చింది. మళ్ళా మీకు ఒక మంచి మంచి లొకేషన్ కూడా చూపిస్తా అంటుంది. అంటే కంపెనీ ఏమంటుందంటే, భగవంతుడు మనకు 2 కళ్ళిచ్చి పంపించిన భూమి మీదకి. ఎందుకు? ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి చూసి రండి అని. కానీ మనం ఏం చేస్తున్నాం బయట కొన్ని కొన్ని పనుల వల్ల అసలు 4 గోళ్ల మధ్య మిగిలిపోతుంది. కానీ మన కంపెనీ 90 రోజులు ఇష్టంతో కష్టపడు. స్మార్ట్ వర్క్ చెయ్యి. 91 రోజు నాడు ఫ్లైట్ ఎక్కంటుంది. అయితే కంపెనీ అవకాశం ఏమిచ్చిందంటే, జూలై 20వ తారీఖు వరకు. ఇది మేనే. అర్థమవుతుందా? మే తారీఖు 10, 12 అనుకోండి సార్ చూసుకోండి గానీ, ఇంకా మీకు 80 రోజులు టైం ఉంది. 80 రోజుల్లో గనక మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అటు 19 టీమ్ లోపు వాళ్ళు ఎవరైనా సరే, ఐడీఎస్‌ని కాంచి లెఫ్ట్ 19, రైట్ 19 టీమ్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే, అటొక 38 మంది, ఇటొక 38 సేల్స్ 30వ తారీఖు, 20 తారీఖు లోపు, జూలై 20 లోపు అయితే జరిగితే 38 ఇంటూ 1600 అమౌంట్ వస్తది. మీకు పాండిచ్చేరి ట్రిప్ ఫ్రీ. బ్రాంజ్ నుంచి పై పొజిషన్ వాళ్ళకు అటొక 69 మంది, ఇటొక 69 మందొస్తే మీకు పాండిచ్చేరి ట్రిప్ ఫ్రీ. అదే ఆగ్రా విన్ అవ్వాలంటే 65, 65 జూలై 20 లోపు. ఎవరు? 19 జతల లోపోళ్ళు. 20 జతలు దాటిన వాళ్ళకి 130, 130. 90 రోజుల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఎలా రీచ్ అవ్వచ్చంటే, ఏం లేదు. రేపే లాస్ట్ డేటు అన్న విధంగా రోజు 5, 6 ప్లాన్లు, ఫాలోఅప్‌లు, ఐడీస్ గుంజుకొస్తా ఉంటే ఈజీ అయిపోతది. 1-10 గంటలు కష్టం. కానీ 10-100 గంటలు చాలా ఈజీ అనమాట. అలా అవ్వాలంటే రేపే లాస్ట్ డేట్ అనే విధంగా పనిచేస్తే ఈజీగా కాంటెస్ట్ ప్రతి ఒక్కరు విన్ అవుతారు జూమ్‌లో ఉన్నవాళ్ళు. ఇక రైట్. ప్లాన్ మొత్తం విన్నాక కొంతమంది క్వెషన్ ఏస్తారనమాట. ఏమని? సార్ నాకు బయట పనులు చాలా ఉన్నాయి కదా సార్. నేనెందుకు సార్ ఈ కంపెనీ పని చేయాలి అని చెప్తారు. ఈరోజు ప్లాను మీకు దాన్ని క్షుణ్ణంగా చెప్తున్నా వినండి. కొద్దిగా 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మీకు క్షుణ్ణంగా చెప్తే మీరు మార్కెట్‌లో ప్రతి క్వెషన్‌కి సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాననమాట. ఓకేనా? రైట్. ఎందుకు చేయాలి అని కొంతమంది అడుగుతారు. అంటే ఇప్పుడు ఏమంటారంటే, సార్ నేను ఐడియా ఇస్తా. బానే ఉంది. మరి నేనెందుకు మా సక్సెస్ జర్నీ కంపెనీలో పని చేయాలి? ఆల్రెడీ నాకు జాబ్ ఉంది బయట. నేను పొద్దున్న లేసి అన్నం వండాలి, కూర వండాలి అని రకరకాల క్వెషన్‌లేస్తారు. కానీ కంపెనీ మనకు క్వెషన్ ఏస్తుంది. మీరెందుకు చేయాలి ఈ కంపెనీ అని? ఎందుకు చేయాలంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే ఇక్కడ మనం వస్తువు కొంటున్నాం. పెట్టుబడి కిందకి రాదది. అవునా కాదా? లాట్ రేపు పొద్దున టీమ్ సెట్ అయిందనుకో, వేలు కాదు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇక ముఖ్యంగా నో వర్క్ అండర్ బాస్. ఇక్కడ మనం ఎవ్వరి కింద పని చేయాల్సిన పని లేదు. ఎందుకో తెలిసినా? మన ఐడీ మనమే బాస్. రేపు పొద్దున ఎవరి కింద పని చేసినాం అనుకోండి, వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్ మనం తట్టుకోలేక, వాళ్ళకి నచ్చకపోయినా మనమే పని చేయాలి. మనకు నచ్చకపోయినా మనమే పని చేయాలి. కానీ ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు. ఎవరి ఐడీకి వాళ్ళే బాస్. రిస్క్ ఉంటది ముఖ్యంగా. ఎందుకంటే వన్ టైమ్ షాపింగ్ చేయడం రిస్కా? ఆల్రెడీ ఇప్పటికి ఎన్నో సార్లు షాపింగ్ చేసి ఎవరినెవరినో బాగు చేసినాం. మరి ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేస్తున్నాం మన ఫ్యామిలీ కోసం. రిస్క్ ఏం లేదు కదా! అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక నో టైమ్ లిమిట్. కంపెనీ ఏమంటుందంటే పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ ఉద్యోగాలు చేస్తుంటే గనక ఉద్యోగాలు ఏమి మానుకోవద్దు. ఉద్యోగం చేసుకుంటూ కనీసం రోజు ఒక్కళ్ళని కలవండి. ఒక గంటనే కష్టపడి ఉంటుంది. రోజు ఒకళ్ళు ప్లాన్ చెప్తారు. నెలకు 30 మంది ప్లాన్ చెప్తారు. 30 మంది ముగ్గురు రారా? కాబట్టి ఖాళీగా ఉండడం చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ అండ్ ఎనీ వాల్యుబుల్ ప్రొడక్ట్ అంటే జనానికి ఏం కావాలో అవే ఉన్నాయి మన దగ్గర. పాసివ్ ఇన్‌కమ్ రేపు పొద్దున టీమ్ సెట్ అయిందనుకో వేలు కాదు. సారీ. రేపు పొద్దున టీమ్ సెట్ అయితే మనం పని చేయకపోయినా మన టీమ్ పని చేసినా డబ్బులొస్తాయి. మరి బయట ఏమైనా ఉంటదా? బయట ఎక్కడనైనా పని చేస్తే వాళ్ళకి జీతాలిచ్చి పని చేయాలి. కానీ మన కంపెనీలో మన లీడర్‌లు మనకే డబ్బులిచ్చి పని చేస్తారు. అట్లా ఉంటది ఈ బిజినెస్. ఇక లగ్జరీ లైఫ్ స్టైల్ మన నెలకొక 1,00,000 వస్తే లైఫ్ ఎలా ఉంటది? ఒక రేంజ్‌లో ఉంటది. ఇక సెక్యూర్డ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ రేపు పొద్దున కుటుంబం సేఫ్‌లో ఉంటది. ఇక నాకు నచ్చిన విషయం చెప్పనా? హెల్పింగ్ కదా! తోటివారికి సాయం చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ గనుక మన ద్వారా కొంతమందికొస్తుంది. అంటే కొంతమంది తీసుకుంటారు. మన ద్వారా కొంతమంది తీసుకున్న ప్లాన్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటే సీరియస్‌గా రేపు పొద్దున మనకంటే ఎక్కువ వాళ్ళు సంపాదిస్తారు. అంటే మనం కూడా వాళ్ళకి సంపాదించుకునే అవకాశం ఇస్తున్నట్టే కదా!
ఇక స్మార్ట్ వర్క్ విత్ టీమ్ ఒక్కళ్ళు పనిచేసే హార్డ్ వర్క్. మనందరం కలిసి పనిచేసి స్మార్ట్ వర్క్. ఇక ట్రావెల్ ఫర్ ఫ్రీ. కంపెనీ మనకు ట్రిప్స్ ఇస్తుంది. ఇక ఫైనల్‌గా మన కంపెనీ మనకు వినయపూర్వకమైన సలహా ఇస్తుందన్నమాట. వినయపూర్వకమైన సలహా. ఏంటా సలహా అంటే, ఇతరులని సలహాలు అడగొద్దు. మనం ఏ పని మొదలుపెట్టినా పక్కోళ్ళని సలహా అడిగితే, మనం ఎంకరేజ్ చేస్తారా? కిందికి లాగుతారా? ఈ భూప్రపంచంలో 99.999999999 ఆ 1% లేనట్టే నాకు. 100కి 100% ఉంటారు నాకు తెలిసి గ్యారంటీగా. కానీ సరే 99.99% కిందికి లాగేవాళ్ళెక్కువ. ఎందుకో తెలుసా? వాళ్ళు బాగుపడరు. మనం బాగుపడనియ్యరు. ఈ ప్లాన్ మొత్తం మీరు చెప్పగానే ఏమంటారిగ? సూషినోళ్ళు ఇట్లాంటి అంటారు. ఈ ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా, ఏ సిస్టమ్ ఉన్నా, ఏదున్నా సరే ఎవరితో ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని అడగండి. అంతేగాని ఇంటి పక్కోళ్ళని, వాళ్ళని వీళ్ళని అడిగితే మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. కిందికి లాగేవాళ్ళు ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఏదున్నా సరే సలహాలు ఎవరైతే ప్లాన్ చెప్పారో వాళ్ళని అడగండి. ఇక నెక్స్ట్ మీకు నచ్చిందా? మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఒక మనిషిని నమ్మి స్టార్ట్ చేస్తే సాధ్యం కానిది ఈ భూమి మీద ఏమి లేదు. ఇలా కరెంట్ కనిపెట్టింది మనిషే. విమానం కనిపెట్టింది మనిషే. మరి అంత పెద్ద అద్భుతాలు మనుషుల బుర్ర చేసినప్పుడు మనది కూడా బుర్రనే. కాకపోతే చక్కగా వాడం మనం. చక్కగా వాడితే అంతకన్నా పెద్ద పెద్దవి మనం కనిపెట్టొచ్చు. మరి ఇప్పుడు మీరు పోయి ఏ ప్రయోగాలు చేయాల్సిన పని లేదులే గానీ, ఈ బిజినెస్ చేసుకోండి చాలు. మీ లైఫ్ సెటిల్ అయిపోతది. నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని నమ్మాలి. అంతేగాని పక్కోళ్ళని నమ్మితే పని కాదు. ఇక ఫైనల్‌గా కంపెనీ ఏమంటుందో తెలుసా? సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత పని ప్రారంభించవద్దు. ప్లాన్ మొత్తం విన్న తర్వాత ప్లాన్ ఏ విధంగా చేయాలి? ఫాలోఅప్ ఏ విధంగా చేయాలి? మీ అప్‌లైన్ మీకు చెప్తాడు. చెప్పినంకనే ప్లాన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఫోన్‌లు చేసి మీరు బిజినెస్ తర్వాత నిమ్మలంగా చేయండి. నష్టమేం లేదు. కానీ తొందరపడి మీ అప్‌లైన్ ప్లాన్ చెప్పగానే వాళ్ళు బయటికెళ్ళంగానే మీ ఫోన్‌లు తీసి ఒక 6,300 మనం కట్టాలి. సూట్‌లు అది కొనుక్కోవాలి. ఇద్దరితో కొనిపియాలి. 3 ఏళ్ళు చేస్తే కోట్లొస్తాయి. జాయిన్ అయితావా? ఐడీ కడతావా? అని ఫోన్‌లో మాట్లాడితే సింపుల్ చెప్తున్నా. ఎవరన్నా భర్తలు ఈ ప్లాన్ ఇంటే భార్యకి పోయి చెప్తే భార్యే జాయిన్ కాదు మీ అండర్‌లో. ఇట్లా సింపుల్ చెప్తే. అంటే కట్టుకున్న మొగుళ్ళు గాని, కట్టుకున్న దాన్నేమంటారు భార్యలో, భర్తలో వాటెవర్ ఎవరిని గాని అంటే ఇక్కడ ఎప్పుడు 24 అవర్స్ కలిసి ఉండే వాళ్ళే అంత సింపుల్ మాటలు నమ్మరు. అలాంటిది బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? కాబట్టి దయచేసి ప్లాన్ జెప్పియాలంటే అప్‌లైన్ జెప్పిన ప్రకారంగా ఎట్లా జెప్తారో అట్లా విని మార్కెట్‌లో అప్లై జేయండి. అంతేగాని సింపుల్‌గా ఇంత పెద్ద ప్లాన్‌ని 3 ముక్కలు జెప్తే ఎవరికీ అర్థం గాదు, వినరనమాట. ఓకే. మరి మన కంపెనీలో ప్రొడక్ట్‌లు కొన్న వాళ్ళ వీడియోలు లాట్ ఆఫ్ ఉన్నాయి. చెక్ జేసుకోవచ్చనమాట. ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్స్. అదే విధంగా పేమెంట్ ప్రూఫ్స్ దండిగున్నాయి. ఇప్పటి వరకు కొన్ని లక్షలు తీసుకుర్రు. యూట్యూబ్‌లో బొచ్చెడు వీడియోస్ ఉన్నాయి. ఓకే. మన కంపెనీ లీగలే కాస్తారంటే ఇక్కడ మనకి ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన కంపెనీకి ఏమేం లీగల్ డాక్యుమెంట్